చలికాలం చంపేసే టైం వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో జనం చలికి వణికిపోయే పరిస్థితులు మొదలయ్యాయి. కాలుష్యం, అనారోగ్యం బారిన పడకుండా జనం తమను తాము కాపాడుకోవాల్సిన తరుణం వచ్చేసింది. నవంబర్లోనే జనవరి చలి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల జనం గజగజ వణికిపోతున్నారు. అప్పుడే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ముందు ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. పైగా చలి ఇంకా పెరుగుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. ఆదిలాబాద్ అయినా, హైదరాబాద్ అయినా, లంబసింగి అయినా, ఇంకో ప్రదేశం అయినా చలికాలం వస్తోందంటే జనానికి నిజంగానే వణుకు పుడుతోంది. గ్లోబల్ వార్మింగ్ పెరిగినప్పటికీ చలికాలం మాత్రం జనానికి తిప్పలు తప్పడం లేదు. ఈ ఏడాది కూడా సాధారణం కంటే 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. వాతావరణ శాఖ కూడా ఆదిలాబాద్ సహా ఉత్తర తెలంగాణ అంతటా కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది. అయితే దక్షిణ తెలంగాణలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఉత్తర జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలకు మాత్రం కొంచెం స్వల్పంగా, సాధారణం కంటే స్వల్పంగా టెంపరేచర్స్ అనేవి 2 డిగ్రీల వరకు కూడా డ్రాప్ అవడం జరుగుతుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మెదక్లో 12 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగాయి. అలాగే చూసుకున్నట్లయితే పటాన్ చెరువులో కూడా కొంచెం టెంపరేచర్స్ అనేవి డ్రాప్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఆదిలాబాద్లో కూడా చూసుకున్నట్లయితే 12.7 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఉత్తర జిల్లాలకు ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు మాత్రం 1-2-3 జిల్లాల్లో ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల యొక్క తగ్గుదల అనేది కనిపిస్తూ ఉంది. అలాగే ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సాధారణం కంటే కూడా 1-2 డిగ్రీలు అనేవి అధికంగానే ఈ యొక్క దక్షిణ జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణలో వాటికి మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్లో 10.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పొచ్చెరలో 11.8 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నిర్మల్ జిల్లా కుంటాలలో 12.6 డిగ్రీలు కాగా, ఇక మంచిర్యాల జిల్లా ర్యాలీలో 13.1గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది. మిగతా జిల్లాల్లోనూ చలిగాలులు వీస్తున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచే వాతావరణం చల్లబడి చలి తీవ్రత ప్రారంభమై ఉదయం 10 గంటల వరకు ఉంటోంది. ఉట్నూరు, నార్నూర్, జైనూర్, తిర్యాని, నేరేడిగొండ, పెంబి మండలాలలోని ఏజెన్సీ గ్రామాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. సాధారణంగా డిసెంబర్, జనవరిలో జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది నవంబర్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 2 నెలల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 3 రోజులుగా రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో చలిగాలుల తీవ్రత పెరిగింది. సంగారెడ్డిలోని కోహీర్లో సోమవారం 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజధాని నగరం హైదరాబాద్ లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలకు ఎక్కువ కాలం లేదని చెబుతున్నారు. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉందని, తెలంగాణలో గంటకు 10 కిలోమీటర్లుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం భారత్ చుట్టుపక్కల 4 ఆవర్తనాలు కేంద్రీకృతమై ఉండటంతో గాలుల వేగం కాస్త పెరిగిందన్నారు. తెలంగాణలో మాక్సిమం ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గా ఉంటోందని చెప్పారు. తెలంగాణలో తేమ 40% కంటే తక్కువగా ఉందని అన్నారు.
ఉష్ణ మండలాలైన కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రస్తుతానికి పగలు వేడిగా, రాత్రిపూట చల్లగా, ఆహ్లాదంగా ఉంటోంది. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఉదయం 6:30కే లేలేత కిరణాల మధ్య పచ్చని కొండలు, మంచు దుప్పటి కప్పుకున్న అద్భుత దృశ్యాలు పర్యాటకులను పరవశింపచేస్తున్నాయి. వారం వ్యవధిలోనే అల్లూరు జిల్లా మన్యంలో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోవడంతో జనం ఎవరికి వారు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే పాడేరు మండలం మినుములూరులో 9 డిగ్రీల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది. మన్యంలో పొగమంచు దట్టంగా కురవడంతో మంచు అందాలు పర్యాటకులను ఆకర్షితులను చేస్తున్నాయి. పాడేరు మండలం వంజంగిలో మంచు మేఘాలు తిలకించేందుకు పర్యాటకులు 3 గంటల నుంచే కొండను ఎక్కడం ప్రారంభిస్తారు. కొండపైన మంచు అందాలతో పాటు సూర్యుడు ఉదయిస్తున్న విజువల్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత ఎండలో మంచు మేఘాల అందాలు వర్ణాతీతంగా ఉంటాయి. అలాంటి మంచు అందాలను తిలకించడానికి పర్యాటకులు వంజంగికి క్యూ కడతారు. ఈ ఏడాది కూడా అదే జరుగుతోంది. మరోపక్క పొగమంచు కారణంగా కాలుష్యం పెరిగే అవకాశం ఉందన్న భయాలు కూడా లేకపోలేదు. అయితే ఢిల్లీ తరహాలో పొల్యూషన్ మన తెలుగు రాష్ట్రాలలో ఏర్పడే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉండే ఉష్ణం కారణంగా కాలుష్యం నియంత్రణలో ఉంటోందంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునికంగా ఉపయోగించేటువంటి సహజ వనరుల శాతం కూడా పెరుగుదల అనేది చూస్తున్నాము మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం. అంతేకాకుండా ఈ యొక్క ఎప్పుడైతే కార్బన్ ఎమిషన్స్ అనేవి పెరుగుతున్నాయో గాలిలో కాలుష్యం అనేది పెరుగుతుంది. వింటర్లో వచ్చే